సార్ 'శేఖర్ కమ్ముల' గారి 'కుబేరా' సినిమా యూఎస్‌లో ప్రీమియర్స్ పడ్డట్టుగా తెలుస్తుంది సార్. సో, అక్కడి నుంచి రిపోర్ట్స్ అండ్ రివ్యూస్ ట్విట్టర్ వేదికగా చాలా మంది వెల్లడిస్తున్నారు. మరి ఎలా ఉంది రెస్పాన్స్? పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? మరి సినిమా హిట్ అవుతుందా లేదా? మీ రివ్యూ ఏంటి సార్? ఎక్కడి నుంచో యూఎస్ రివ్యూ ఏంటి సార్? నేను చాలా రివ్యూలు చదివాను. అలాగే తెలిసినోళ్ళ ద్వారా కూడా కొంచెం తెలుసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది. సో యాక్చువల్‌గా ఏందంటే 'కుబేరా' అనేది మొత్తం పాన్ ఇండియా మొదటి పాన్ ఇండియా శేఖర్ కమ్ముల సినిమా. శేఖర్ కమ్ముల చాలా హంబుల్‌గా స్టార్ట్ అయిన వ్యక్తి. 'ఆనందం' సినిమా దగ్గర నుంచి మెల్లమెల్లగా ఎదుగుతూ వచ్చాడు. 'హ్యాపీ డేస్', 'లీడరు', 'గోదావరి', 'ఫిదా', లేటెస్ట్ గా 'లవ్ స్టోరీ'. దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆయన మొత్తం కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా. సో ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ కూడా బాగా చేసిందని చెప్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ కలిసి 33 కోట్లు, తమిళనాడు 18 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 50 కోట్లు, వరల్డ్ వైడ్ బిజినెస్ వచ్చి 65 కోట్లు, టోటల్ గా 166 కోట్ల థియేటర్కల్ బిజినెస్ చేసిందని, అట్లాగే అమెజాన్ ప్రైమ్ కూడా దీనికి మంచి రేట్ ఆఫర్ చేసిందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో దీనికి ప్రీ రిలీజ్ బజ్ అనేది రాలేదు. పాటలు కొంతవరకు హిట్ అయినా కానీ దీని మీద బజ్ రావాల్సినంత రాలేదు. టికెట్లు కానీ మనం చూస్తే చెన్నైలో నేను చూశాను ఇందాకే, బుక్ మై షోలో కానీ మిగతా వాటిలో ఎక్కడ కూడా ఏ థియేటర్లో కూడా టికెట్లు కొన్న బాపత కనబడలేదు. ఇక్కడ కూడా హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా కథ ఏంటి, దీన్ని ఎవరెవరు యాక్ట్ చేశారు, అసలు ఇది ఎలా ఉంది, మనకు వస్తున్న రిపోర్ట్ ఏంటి, ఇది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది సినిమా 3 గంటలు, కన్నడ మన తమిళ్కి దీనికి మధ్య ఒక 2 minutes వ్యత్యాసం ఉంది. దాదాపు 3 గంటల సినిమాగా దీన్ని తీసుకొచ్చారు. ముందు నుంచి కూడా చెప్తున్నది ఏమంటే ఇందులో సూపర్ రిచ్ వర్సెస్ అటర్ పావర్టీ, ఇది థీమ్ అనమాట. అంటే బిలియనీర్ వర్సెస్ బెగ్గర్. ఏమి వద్దు అనుకునే ఒక బెగ్గరు, అన్నీ కావాలి అనుకునే ఒక మిలియనీర్. కార్ల్ మార్క్స్ మనకి ఎప్పుడో చెప్పాడు, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని. కరెక్ట్ గా అదే పాయింట్ ని శేఖర్ కమ్ముల ప్రూవ్ చేయాలనుకున్నాడు. సో మతము, జాతి, కులము ఏమీ లేదు, న్యాయము అన్యాయము ఏమి, మంచి చెడ్డ ఏమీ లేదు, ఇక్కడ డబ్బు మాత్రమే ప్రధానం ఉంటది, లాభం నష్టం మాత్రమే అనేది ఈయన చెప్పదలుచుకున్నాడు. రావిశాస్త్రి ఇల్లు అనే కథలు కూడా, ఇల్లు అనే ఒక చిన్న నవల్లో కూడా కరెక్ట్ గా ఇదే పాయింట్ రాస్తాడు అనమాట. లాభం నష్టం తప్ప మంచి చెడు లోకంలో లేవు అని. సో ఇదేమి కొత్త పాయింట్ కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. దాన్ని శేఖర్ కమ్ముల్ థీమ్ గా తీసుకుని అది ఎగ్జైట్ అయిపోయి దాని చుట్టూ ఒక కథగా రాసుకున్నాడు. ఇందులో నాగార్జున ఒక బిజినెస్ మ్యాన్ గా చేశాడని చెప్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండి బిజినెస్ మ్యాన్ గా చేశాడని. సో అతను బ్లాక్ మనీని ఎట్లా దాచిపెట్టాలి ఏంటనేది చాలా కార్పొరేట్లకు అంతా ఇతనే సలహాలు ఇస్తుంటాడు. ఆ నేపథ్యంలో డబ్బులు దాచిపెట్టడం ఎలా అనే దానికి ఒక కొత్త మార్గాన్ని కనిపెడదామని ఒక బెగ్గర్ని వెతికి ఆ బెగ్గర్ అకౌంట్లకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనేది ఒక ప్లాన్ వేశారు. ఆ బెగ్గరే ధనుష్ అని చెప్తున్నారు. సో ఆ బెగ్గర్ అకౌంట్లకి చేసిన తర్వాత, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ బెగ్గర్ మిస్ అయిపోతాడు. సో ఈ పోతే పోయింది అనుకుని నాగార్జున వదిలేయకుండా ఈ బెగ్గర్ని వెంటాడడం, ఈ బెగ్గరు దాన్ని అసలు ఎందుకు మిస్ అయ్యాడు, తను ఏం చేయదలుచుకున్నాడు, వీళ్ళ ఇంత డబ్బు, పలుకుబడి, అధికారం అన్నీ ఉన్న వ్యవస్థల పైన కంట్రోల్ ఉన్న వీళ్ళని అతను ఎలా ఎదుర్కొన్నాడు, దీంట్లో రష్మిక పాత్ర ఏంటి అనేది బేసిక్ గా ఈ సినిమా. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక, జిమ్ సర్బు, దలీప్ తహిల్ వీళ్ళు ప్రధాన యాక్టర్స్. దీన్ని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తే సునీల్ నారంగు, రామ్మోహన్ రావు వీళ్ళిద్దరు ప్రొడ్యూస్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, నిఖిత్ బొమ్మినేని ఆయన కెమెరా వర్క్ చేశారు. అయితే కథ వినడానికి, అంటే థీమ్ వినడానికి బాగానే ఉంది. ఒక బిలియనీర్ కి బెగ్గర్ కి మధ్య టగ్ ఆఫ్ వార్ వస్తే ఎలా ఉంటది అనేది కథగా పాయింట్ గా వినడానికి బాగానే ఉంది. కానీ అయితే దాన్ని డీల్ చేసిన విధానంలో శేఖర్ కమ్ములతో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఆయన కథగా ఏమి ఉండదు, సీన్లే ఉంటాయి. ఆ సీన్లు కూడా ఆయన 200 సీన్లు తీసి ఎడిటింగ్ లో కట్ చేసుకుంటాడని చెప్తారు. అది ఒక మ్యాజిక్ జరిగిపోతుంది అంతే. ఫిదా ఉంది, ఫిదా నాకు తెలిసి ఒక 5 నిమిషాల షార్ట్ ఫిల్మ్ అది. నేనైతే 5 నిమిషాల్లో కత్తిరిపేస్తా. సో దాన్ని లాగి ఏవో సీన్లు చేసి దాన్ని అందంగా తీసి సరదాగా తీసి మంచి మ్యూజిక్ ఇచ్చి ఒక మ్యాజిక్ చేస్తాడు అనమాట అతను.
అంత తప్ప కథగా దాంట్లో ఏముండదు. మనం చాలా సార్లు ఇది చిన్నపిల్లోళ్ళ ఎమోషన్ లాగా అనిపిస్తా ఉంటది నాకైతే శేఖర్ కమ్ముల సినిమా. కానీ విశ్వనాథ్ తర్వాత ఒక క్లీన్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, ఒక అందమైన లవ్ స్టోరీ ఇలా చెప్పే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ కి శేఖర్ కమ్ముల సినిమాలంటే నచ్చడం మొదలైంది. అయితే దాని తర్వాత అతనికి బోరు కొట్టిందా లేకపోతే జనాలు బోరు కొట్టిందా కానీ అతను ప్లేట్ మార్చి కొన్ని డిఫరెంట్ సినిమాలు తీద్దామని ట్రై చేశాడు. అక్కడ ఫెయిల్యూర్ అవడం కనిపిస్తా ఉంది. ఇది కూడా అట్లాంటిదే. ఇది నిజానికి శేఖర్ కమ్ముల కైండ్ ఆఫ్ మార్క్ కాదు. దాని గురించి ఆయన కూడా ఏమన్నాడంటే, నేను ఒక మార్క్ కోసం ట్రై చేయలేదు, అలాగా వచ్చింది, నేను సినిమా కథను బట్టే కథకి ఏం కావాలో అదే తీసుకుంటూ వెళ్ళానని చెప్తాడు. కానీ ప్రతి ఒక్కరికి ఒక మార్క్ అనేది ఏర్పడిపోతుంది. డైరెక్టర్లకైనా, రైటర్లకైనా, ఎవరికైనా వాళ్ళకి కొన్ని రకాలు మాత్రమే వాళ్ళు బాగా చెప్పగలరు. ఇంకొన్ని రకాలు ట్రై చేసినప్పుడు ఎవరో కొంతమంది మాత్రమే వెర్సటైల్ డైరెక్టర్లుగా ఉంటారు తప్ప అందరూ అన్ని రకాల కథల్ని చెప్పడం కష్టం అన్నమాట. శేఖర్ కమ్ముల కూడా అదే, తన జాన్రా కానీ ఇట్లాంటి ఒక కథను తీసుకొని ఒక దీన్ని బిగ్ బడ్జెట్ లో తీసి ట్రై చేశాడు. కానీ అది బోరింగ్ గా, స్లోగా నడవడం, బోరింగ్ గా ఉండడం, తర్వాత కొత్త పాయింట్ అని ఆయన అనుకున్నాడు కానీ సూపర్ రిచ్ అండ్ వర్సెస్ అటర్ పవర్ట్ అనేది జనాలకి ఇది పాత పాయింటే. ప్రతి ప్రేమ కథలు కొన్ని వందలు వచ్చాయి. రిచ్ అబ్బాయి, పూర్ అమ్మాయి, లేకపోతే వైస్ వెర్సా, ఇలాంటివి కొన్ని బ్లాక్ అండ్ వైట్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా. పేద రాజు పేద, ఆ థీమ్ అనేది వెరీ వెరీ ఓల్డ్ థీము. దాన్ని కాంటెంపరైజ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో శేఖర్ కమ్ముల ఫెయిల్ అయ్యాడు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఇక పెర్ఫార్మెన్సెస్ లో మాత్రం ధనుష్ ఎరగదీశాడని చెప్తున్నారు. ధనుష్ బ్రహ్మాండంగా చేశాడు. అతను నిజంగానే రియల్ బెగ్గరగా చేశాడని చెప్తున్నారు. కాకపోతే ఆ సీన్లన్నీ కూడా భిక్షగాడు గుర్తుకొచ్చే విధంగానే ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ భిక్షగాడు ఈ హీరో భిక్షగాడిగా ఉంటే ఎలా ఉంటది అనేది భిక్షగాడు 1, భిక్షగాడు 2 వచ్చేసాయి. తమిళ సినిమాల్లో అయితే భిక్షగాళ్ళ మీద తీయడం వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. తమిళ వాళ్ళకి ఏంటంటే చాలా ఘోరమైన పేదరికాన్ని, ఘోరమైన దుఃఖాన్ని చెప్పడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. సో అలాంటి అనేక అంటే హైలీ మెలోడ్రామాటిక్ సినిమాలు తమిళ్లో ఉంటాయి. సో అవన్నీ వచ్చేసాయి దాంట్లో. నాన్ కడవల్లో అంతా కూడా అలాంటి భిక్షగాళ్ళ వ్యవహారం. సో అందువల్ల అది కూడా ఏం కొత్తగా అనిపించలేదు. అంటే ఒక ఎగ్జైటెడ్ గా కథ కానీ నెరేషన్ కానీ లేదు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఈయన థ్రిల్లర్ అన్నారు కానీ అటువంటి థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఏమీ కనబడలేదని. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అయితే నాగార్జున ఒక గ్రే షేడ్, ఆయన్ని బ్యాడ్ గా వేయలేము, గుడ్ గా వేయలేము, అలాంటి ఒక గ్రే షేడ్. అంటే ఇక్కడ 3 తరగతులు మనకు కనబడతాయి. రిచ్, మిడిల్ క్లాసు, పూరు. రిచ్ కేమో నాగార్జున సింబల్ అయితే, మిడిల్ క్లాస్ కేమో రష్మిక సింబల్, పూర్కేమో ధనుష్ సింబల్, ఇలాగా తీసుకున్నారు. సో కానీ అది అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. పర్ఫార్మెన్స్ మాత్రం బ్రహ్మాండంగా అందరూ చేశారు. రష్మిక చాలా బాగా చేసిందని చెప్తున్నారు. సో ఇక టెక్నికల్ గా దేవిశ్రీ ప్రసాద్ మామూలుగా ఎలాంటి మ్యూజిక్ ఆయన జనరల్ గా ఇవ్వడు. ఆయనదంతా కూడా కొంత కమర్షియల్ గా ఉంటుంది మనకు తెలుసు. కానీ దీంట్లో ఆయన ఒక ప్లెజెంట్ మ్యూజిక్ ఈ సినిమాకి ఎట్లా సూట్ అవుతుంది అనేది ట్రై చేసినట్టుగా అర్థమవుతుంది. ఆ రకంగా ఆయన కుబేరా టైటిల్ సాంగ్ కానీ, పోయిరా మామ కానీ, పిపిపి డమ్ 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 కానీ కొంత వెరైటీగా అయితే ఉన్నాయి. అది కొంతవరకు సినిమాలో కూడా బాగానే ఉన్నాయి అనేది. అంటే మ్యూజిక్ ఒకటి బాగుంది దీంట్లో హైలైట్, ధనుష్ యాక్టింగ్ హైలైట్, అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎమోషన్స్ ఉన్న చోట ఇచ్చాడు. అయితే ఓవరాల్ గా మైనస్ విషయానికి వస్తే కథనం ఈ 2 కూడా మైనస్ అని చెప్తున్నారు. చాలా స్లో నెరేషన్, డ్రాగ్ గా ఉంటది. ఇదేంటంటే స్లో బర్నింగ్ సినిమా, అంటే మెల్లగా అలా నడుస్తూ ఉంటది. దాన్ని మనం ఓపికగా భరిస్తే క్లైమాక్స్ కొద్దిగా బెటర్ గా ఉంది.